హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వ్లాగ్స్ విత్ సరు. ఈరోజు హైదరాబాద్‌లో డే 2 ఎలా స్పెండ్ చేశానో చూసేయండి. మార్నింగ్ లేవగానే మా అన్నయ్య అయితే దోసలు చేయమన్నాడు. సో, జెప్టో నుంచి దోస బ్యాటర్ ఆర్డర్ పెట్టేశారు. వచ్చాక దాన్ని ఓపెన్ చేసి చక్కగా దాంట్లో సాల్ట్ అండ్ ఆనియన్స్ అండ్ మిర్చి వేసి మిక్స్ చేసి దోసలు వేశాను. నార్మల్‌గా అయితే ఆనియన్ దోస వేసేసి దాని పైన ఆనియన్స్ ఏస్తారు. బట్ అలా వద్దంట. సో, దోస బ్యాటర్‌లో మిక్స్ చేసేయమన్నాడు ఆనియన్స్ కూడా. సో, ఇంక నేను ఆనియన్స్‌ని అండ్ మిర్చిని దాంట్లోనే మిక్స్ చేసి వేసి, దానిపైన లైట్‌గా సాల్ట్ అండ్ కారం వేసి, కొంచెం కారం పొడి ఉంటే కారం పొడి కూడా వేసేసి దోసలు చేశాను. చూడ్డానికి షేప్‌లెస్‌గా ఉన్నా కానీ, ఆ టేస్ట్ అయితే మాత్రం చాలా వచ్చాయి. రూమ్‌లో కుకింగ్ చేసుకోవడానికి అన్నీ ఉన్నాయి నీట్‌గా. అయినా కానీ వాళ్ళు కుకింగ్ చేసుకోవడానికి మార్నింగే లేచి చేసుకోవాలంటే బద్ధకం కదా! బ్యాచిలర్స్ కదా! సో, అసల చేసుకోరు. సో, నేనొచ్చాను కదా! ఎలా అని చెప్పి నన్ను దోసలు వేయమన్నాడు. నేను వేస్తూనే ఉన్నాను. ఆడు తింటానే ఉన్నాడు. మళ్ళీ ఎగ్ దోస కావాలంట. అదొక ఆర్డరు. మళ్ళీ 2 ఎగ్ దోసలు వేశాను. ఎగ్ దోసల మీద కారం పొడేస్తే బావుంటదని మళ్ళీ కారం పొడి కూడా వేసి చేశాను. ఇంక వాడికి వేసి పెట్టేసాక నేను కూడా ఒక ఎగ్ దోస ఏసుకొని తినేసాను. టేస్ట్ అయితే చాలా నచ్చింది. తినేసరికి ఆల్మోస్ట్ ఆఫ్టర్‌నూన్ అయిపోయింది. ఇంకా ఫ్రెష్ అయ్యి మా కజిన్ వాళ్ళ హాస్టల్‌కి వెళ్ళాను. హాస్టల్ చూడగానే అసలు హైదరాబాద్‌లో ఒక్క హాస్టల్ పెట్టుకుంటే చాలు బతికేయొచ్చు అని అనిపించింది. తర్వాత ఇంక మా కజిన్ నేను కలిసి లూలు మాల్‌కి వెళ్ళాం. లూలు మాల్‌లో మోస్ట్‌లీ ఎక్కువ గ్రోసరీస్ అవన్నీ ఎక్కువ దొరుకుతాయి. అసలు ఇక్కడ నాన్ వెజ్ ఐటెమ్స్ చూడండి ఎన్నున్నాయో. కానీ చాలా రేట్స్ ఉన్నాయి. అన్నీ ఐస్‌లో పెట్టేశారు. లూలు మాల్ కొంచెం డీమార్ట్‌కి హైయర్ వెర్షన్‌లా అనిపించింది. అన్నీ దొరికేస్తున్నాయి ఇక్కడే ఫుడ్ ఐటెమ్స్ కావాల్సినయి. మనకి ఇంట్లో వెజిటబుల్స్ కానీ, ఏదైనా కానీ అన్నీ ఇక్కడే దొరికేస్తున్నాయి. నెక్స్ట్ ఇంకా ఫుడ్ ఏరియా కూడా ఉండిద్ది. సో, ఫుడ్ ఏరియాకి వెళ్ళిపోయి ఐస్ క్రీమ్ రోల్స్ చేస్తున్నారు. చూసాను నచ్చినాయి. సో, ఇంకా ఒక కిట్ క్యాట్ ఐస్ క్రీమ్ రోల్ ఆర్డర్ ఇచ్చేసాను. ఈ ఐస్ క్రీమ్ రోల్స్ మేకింగ్ అసలు భలే ఫాస్ట్‌గా చేస్తున్నారు. నాకు చూడ్డానికి చాలా సాటిస్ఫైయింగ్‌గా అనిపించింది. అండ్ నేను ఫస్ట్ టైమ్ ఈ ఐస్ క్రీమ్ రోల్స్ తినడం. ఎప్పుడు చూడడం తప్ప తినలేదు. ఫస్ట్ టైమ్ ట్రై చేశాను. చాలా నచ్చింది. అండ్ నెక్స్ట్ నా ఫేవరెట్ బ్రౌనీ అండ్ కొన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ బర్గర్ తీసుకొని తినేసాం. నెక్స్ట్ అలా నెక్సెస్ మాల్‌కి వెళ్ళాం. నెక్సెస్ మాల్‌లో డైనోసార్ థీమ్ పెట్టారు. అసలు చిన్న పిల్లలకి చూడడానికి భలే ఉంది అసలు. కింద అయితే చాలా మంది చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు దాంట్లో. నెక్సెస్ మాల్‌లో అసలు మాల్‌లా లేదసలది. ఏదో జాతర జరుగుతున్నట్టు అంతమందున్నారు. మొత్తం హైదరాబాద్‌లో ఉన్న జనాలందరూ అక్కడే ఉన్నట్టు అనిపించింది నాకైతే. డైనోసార్ థీమ్ పెట్టారు కదా! సో, ఎక్కువ పేరెంట్స్ అందరూ వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చారు. వాళ్ళకి చూడ్డానికి అది కూడా విచిత్రంగా ఉంటాయి కదా! అలా కాసేపు మాల్‌లో తిరిగేసి కొంచెం షాపింగ్ చేసుకొని ఇంక ఇంటికి స్టార్ట్ అయిపోయి వచ్చేసాను బస్‌లో. దట్స్ ఇట్ గైస్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వ్లాగ్స్ విత్ సరు.